ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ దీనిలో భారతదేశ నైసర్గిక స్వరూపం అనే టాపిక్కి సంబంధించిన పార్ట్ 1 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, కింది వానిలోని ఏ పర్వతాలు తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే చోట కనిపిస్తాయి? ఆన్సర్ నీలగిరి పర్వతాలు. ఇవి తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే చోట కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భిన్నమైనటువంటిది ఆప్షన్స్ చూద్దాం. కాంచనగంగ శిఖరం, కేటు శిఖరం, గాడ్విన్ ఆస్టిన్ శిఖరం, చోగోరి శిఖరం. వీటిలో భిన్నమైనది కాంచనగంగ శిఖరం. నెక్స్ట్ వన్, పామీర్ పీఠభూమికి సింధు నదికి మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏమిటి? ఆన్సర్ కారకోరం పర్వత శ్రేణి. నెక్స్ట్ వన్, సాత్పురాలో అత్యధిక ఎత్తుగల శిఖరం ఏమిటి? ఆన్సర్ పంచమర్హి. ఓకే, పంచమర్హి శిఖరం. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమికి మరియు కొంకన్ మైదానమునకు మధ్య గల ముఖ్యమైన దారులు. ఆప్షన్ 4 తాల్ఘాట్ మరియు బోర్ఘాట్. ఈ రెండు కూడా కొంకన్ మైదానమునకు మరియు దక్షిణ పీఠభూమికి మధ్య గల ముఖ్యమైన దారులు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో ఒకటైనటువంటి అన్నపూర్ణ ఇది ఎక్కడుంది? ఆన్సర్ అన్నపూర్ణ ఇది నేపాల్లో కలదు. నెక్స్ట్ వన్, చూయు పర్వత శిఖరం ఎంత ఉన్నతిలో ఉంది? ఆప్షన్ 2 8153 మీటర్ల ఉన్నతిలో ఉంది. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ రాష్ట్ర తీరాన్ని కోరమండల తీరం అని పిలుస్తారు? ఆప్షన్ 3 తమిళనాడు తీరాన్ని. నెక్స్ట్ వన్, పాట్కాయ్ బమ్ కొండలు ఉన్నది ఎక్కడ? పాట్కాయ్ బమ్ కొండలు అనేవి ఇవి ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్లో కలవు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రాచీనమైన ముడతలు గల పర్వతములకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆరావళి మరియు తూర్పు కనుమలు. నెక్స్ట్ వన్, మలబారు తీర ప్రాంతం. ఆప్షన్ 1 నీటిలో మునిగి ఉన్న తీరం అన్నమాట. మలబారు తీర ప్రాంతం నీటిలో మునిగి ఉన్న తీరం. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ పర్వతం నెలకొని ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 3 కేంద్ర హిమాలయాలలో. నెక్స్ట్ వన్, హిమాలయాల నిర్మాణములో రాళ్ళు ప్రముఖంగా. ఆన్సర్ రాళ్ళు ప్రముఖంగా ఇది సెడిమెంటరీ శిలలు. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో నర్మదా మరియు తపతి నదుల మధ్య గల పర్వత శ్రేణి ఏమిటి? ఆన్సర్ వింధ్య పర్వత శ్రేణి. నెక్స్ట్ వన్, బైపో హిమనీ నదం ఉన్నటువంటి పర్వత శ్రేణి. ఆప్షన్ 4 ట్రాన్స్ హిమాలయాలు. నెక్స్ట్ వన్, తెరాయి ప్రాంతం ఈ కింది వాటిలో దేని మధ్య ఉంది? ఆప్షన్ 2 మధ్య హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉంది. నెక్స్ట్ వన్, ఆరావళి పర్వతములలో ఎత్తైనటువంటి అగ్రము లేదా పర్వత శిఖరం ఏమిటి? ఆప్షన్ 2 గురు శిఖర్. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలం అనేది కింది వాటిలో ఏమిటి? అతి ఎత్తైన గిరి విహార స్థలం మహారాష్ట్రలో. ఆన్సర్ ఆప్షన్ 2 మహాబలేశ్వర్. నెక్స్ట్ వన్, ఈ కింది భారత భౌగోళిక ప్రాంతములలో పీఠభూమి అనేది కానిదేమిటి? ఆప్షన్ 3 కొంకన్. నెక్స్ట్ వన్, ధవలగిరి శిఖరం కింది ప్రాంతాలలో ఎక్కడుంది? ధవలగిరి శిఖరం అనేది నేపాల్లో కలదు. నెక్స్ట్ వన్, ధవలగిరి శిఖరం ఈ కింది ప్రాంతాలలో ఉంది. ధవలగిరి శిఖరం అనేది నేపాల్లో కలదు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం ఏమిటి? ఆన్సర్ కేటు శిఖరం. దీని ఎత్తు వచ్చేసి 8611 మీటర్లు, అంటే 28,251 అడుగులు అన్నమాట. నెక్స్ట్ వన్, హిమాలయాలలో అతి ఎత్తైన శిఖరములు ఈ కింది ప్రాంతంలో ఉన్నాయి.
ఈ కింది ప్రాంతంలో ఉన్నవి అవేంటంటే ఆప్షన్ 3 హిమాద్రి. నెక్స్ట్ వన్, కింది వాటిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా ఏమిటి? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా ఏంటంటే ఆప్షన్ 1 గంగా నది డెల్టా. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వత పంక్తులు ఏ ఏ నదుల మధ్య ఉన్నాయి? ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి నదుల మధ్య ఉన్నవి. నెక్స్ట్ వన్, ఇండియాలో లావా శిలలు ఎక్కడున్నాయి? ఆప్షన్ 1 దక్కన్ ఉత్తర భాగంలో ఉన్నవి. నెక్స్ట్ వన్, హిమాలయ పర్వత వ్యవస్థకు చెందిన యుగం? ఆప్షన్ 4 టెర్షియరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు? ఆప్షన్ 3 దిగువ గొండ్వానా శిలలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి ప్రాచీనమైన భూ నిర్మాణం ఏది? ఆప్షన్ 3 దక్కన్. నెక్స్ట్ వన్, మునిగిపోతున్న సముద్ర తీర ప్రాంతాన్ని ఎక్కడ కనుక్కోవడమైనది? ఆప్షన్ 3 కేరళ సముద్ర తీరంలో. నెక్స్ట్ వన్, మలబారు తీరపు బ్యాక్ వాటర్ను పిలుచున్నది? మలబార్ తీరపు బ్యాక్ వాటర్గా పిలిచేది ఏంటంటే ఆప్షన్ 3 కాయల్స్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశపు ఎత్తైన శిఖరం ఏమిటి? దక్షిణ భారతదేశపు ఎత్తైన శిఖరం అనైముడి. నెక్స్ట్ వన్, కృష్ణ మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు ఏమిటి? ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు. నెక్స్ట్ వన్, మొత్తం భారతదేశ విస్తీర్ణంలో సాగుకు యోగ్యమైన మైదానాల విస్తీర్ణం ఎంత శాతం? ఆప్షన్ 3 41%. నెక్స్ట్ వన్, నీలగిరి శ్రేణి భాగమైనది? ఆప్షన్ 2 తమిళనాడు పర్వతాలు. నీలగిరి శ్రేణిలో భాగమైనది తమిళనాడు పర్వతాలు. నెక్స్ట్ వన్, కడప వ్యవస్థగా పేర్కొనబడిన శిలలు దేనికి చెందినవి? ఆన్సర్ ఇవి ఆప్షన్ 2 అగ్నిశిలా మూలమునకు చెందినవి. నెక్స్ట్ వన్, ముస్సోరి పట్టణం హిమాలయపు ఏ భాగంలో ఉంది? ఆన్సర్ ఇది కుమాయున్ హిమాలయ భాగంలో ఉంది. నెక్స్ట్ వన్, మైకాల్ శ్రేణి వ్యాపించి ఉన్నది ఎక్కడ? మైకాల్ శ్రేణి అనేది వ్యాపించింది ఎక్కడ అంటే ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ వన్, శివాలిక్ పర్వతాల పశ్చిమ తీర భాగం ఏమిటి? ఆప్షన్ 2 పోర్ట్వార్ బేసిన్. నెక్స్ట్ వన్, ఇండియాలో అతి ప్రాచీన శిలలు ఎక్కడున్నాయి? ఆప్షన్ 2 ఆరావళి రేంజ్ రాజస్థాన్లో. నెక్స్ట్ వన్, శివరాయి పర్వతాలు నెలకొని ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ వన్, కేటు పర్వతాగ్రం ఉన్న చోటు? ఆప్షన్ 2 కారకోరంలో. నెక్స్ట్ వన్, కాశీ అనేటటువంటి కొండ జాతి ప్రజలు ఉండే రాష్ట్రం ఎక్కడ? ఆప్షన్ 1 మేఘాలయాలో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన పర్వత శిఖరం ఎవరెస్ట్ అని మనందరికీ తెలుసు. ఈ కింద పేర్కొన్నటువంటి పర్వత శిఖరాలలో ఏ వరుసలోనివి వరుసగా 2, 3, 4 స్థానాలను కలిగి ఉన్నాయి? చూద్దాము. సెకండ్ వచ్చేసి కేటు శిఖరం, అంటే ఫస్ట్ మనం చూసినట్టుగానే ఎవరెస్ట్ శిఖరం. నెక్స్ట్ 2వ స్థానంలో కేటు శిఖరం, 3వ స్థానంలో కాంచనగంగా, 4వ స్థానంలో మకాలు. ఓకే, నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8,849 మీటర్లు. మరి కేటు శిఖరం యొక్క ఎత్తు 8,611 మీటర్లు, అంటే 28,251 అడుగులు. ఇక కాంచనగంగా కాంచనగంగా శిఖరం యొక్క పూర్తి ఎత్తు 8,586 మీటర్లు, అంటే 28,169 అడుగులు అనమాట. ఇక మకాలు, ఈ శిఖరం యొక్క ఎత్తు వచ్చేసి 8,485 మీటర్లు, అంటే 27,838 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శివాలిక్లు వేటి మధ్య వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్
ఇవి పోర్ట్వార్ బేసిన్ మరియు తీస్తా మధ్య వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ అండి, విజ్ఞాన శాస్త్రం ప్రకారం భారతదేశంలో అతి ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏమిటి? ఆన్సర్ ఆరావళి పర్వత శ్రేణి. నెక్స్ట్ వన్, పాట్కాయ్ పర్వత శ్రేణులు ఎక్కడున్నాయి? ఆన్సర్ ముడుత పర్వతాలలో. నెక్స్ట్ వన్, భారత ద్వీపకల్పంలో ఎక్కువ ఎత్తైన శిఖరం ఏమిటి? ఆప్షన్ 1 దొడబెట్ట. నెక్స్ట్ వన్, ఆరావళి పర్వతాలు అనేవి ఇవేంటంటే పురాతన పర్వతాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో భూమి కోత జరుగుతున్నది. అయితే ఏ రాష్ట్రంలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన ఈ భూమి కోత అత్యంత విషమ స్థితి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళలో, కేరళ. నెక్స్ట్ వన్, సముద్ర తీరంలోకి చొచ్చుకు వచ్చిన పర్వత శ్రేణి ఏమిటి? ఆన్సర్ పాల్ఘాట్ పర్వత శ్రేణులు, పాల్ఘాట్ పర్వతాలు. నెక్స్ట్ వన్, సహ్యాద్రి పర్వతములు ఈ కింది వాటిలో ఒక భాగం. ఆన్సర్ ఇవేంటంటే పశ్చిమ కనుమలలో ఒక భాగం. నెక్స్ట్ వన్, భారత ద్వీపకల్పంలో ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు? ఆన్సర్ పశ్చిమ కనుమలను. నెక్స్ట్ వన్, సాత్పురా మరియు వింధ్యల మధ్య ప్రవహించే నదేమిటి? ఆప్షన్ 1 నర్మదా నది, నర్మదా నది. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ నదులు దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 నర్మదా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.